హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ పిఐటి. ఓకే, మరి మన పిఐటి ఛానల్లో ఐపీ బేస్డ్ టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సో ఆల్రెడీ ఎండింగ్ కూడా వచ్చేసింది. సో మరి ఈరోజు మన టార్గెట్ సిరీస్లో ప్లేన్, ఓకేనా, 3D జామెట్రీ, ఓకే, 3D ప్లేన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఏం లేదు నాన్న, 2D జామెట్రీ, 3D జామెట్రీ. ఆల్రెడీ 2D గురించి నేను చెప్పాను, మీరు ఆల్రెడీ కూడా వినేశారు కదా. సో మరి దీనికి 2D జామెట్రీకి 3Dకి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా నేను ఈరోజు క్లాస్లో చెప్తాను. సో చూడండి. అండ్ అలాగే మన టార్గెట్ సిరీస్లో ఓన్లీ క్లాసెస్ మాత్రమే కాదు నాన్న, క్లాస్ నోట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో ఓన్లీ వీడియో క్లాసెసే కాదు, వీడియో లెక్చర్ సంబంధించిన లెక్చర్ నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. సో మరి అది ఎక్కడంటారా, మన పిఐటి యాప్లో మీకు ఈ క్లాసెస్కి సంబంధించిన నోట్స్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఉంటే యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ యాప్లో మనకి ఓన్లీ నోట్స్ మాత్రమే కాదు నాన్న, మీకు మెయిన్స్ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది. అండ్ అలాగే మాక్ టెస్ట్ కూడా మీరు దీన్ని రాసుకోవచ్చు. మాక్ టెస్ట్లో కూడా మనకి యాప్లో అనేది అవైలబుల్గా ఉంటున్నాయి. సో వెంటనే మరి యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా. సో అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో చూడండి అన్న, మరి క్లాస్ చూసుకున్నట్లయితే ప్లేన్, ఓకేనా. సో మరి దీని నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి జస్ట్ ఒకటి వస్తుంది. సో ఈరోజు మనం 2 మార్క్స్ క్వశ్చన్ జస్ట్ మనకు వచ్చేసరికి ఒక 10 to 15 మినిట్స్ ఉంటుంది అన్న ఈ క్లాసు. సో జస్ట్ ఈ 10 to 15 మినిట్స్ కనుక మీరు ఈ వీడియో చూసినట్లయితే మీరు ఇక వేరే ఏ క్లాస్ వినాల్సిన పని లేదు. అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ వరకు మీరు నేర్చుకుంటే చాలు నాన్న. సో వేరే ఏ క్వశ్చన్ చదవాల్సిన పని లేదు, జస్ట్ ఈ క్వశ్చన్స్ వరకు చేసుకుంటే చాలు, మీరు 2 మార్క్స్ అనేది వచ్చేసినట్లే మీకు కదా. సో చూడండి. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. సో ఇవన్నీ ఫార్ములాస్ అన్న మనకు వచ్చరికి ఆల్రెడీ నేను మీకు క్లాస్ నోట్స్ ఇస్తాను కదా. సో ఈ నోట్స్లో మీకు ఈ ఫార్ములాస్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. సో డోంట్ వరీ. సో చూడండి, డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం మనం ఇక్కడ. సో డిస్టెన్స్ బిట్వీన్, సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ వచ్చరికి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో కదా, సో డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేన్స్, ఓకే. సో ఇక్కడ వచ్చరికి మాడ్ ఉంటుంది, ఓకే. సో మాడ్ అండ్ అలాగే ప్లేన్స్, ఓకే. సో చూడండి, ఓకే. సో ఫస్ట్ ఒక 2 మినిట్స్. సో 2D జామెట్రీలో కదా, 2D జామెట్రీలో మీకు వచ్చేసరికి ప్లేను. సో ఏముంటుంది అన్న, మీకు x/a + y/b = 1. సో ఏంటిది, ఇంటర్సెప్ట్ ఫామ్ కదా. ప్లేన్ యొక్క 2D జామెట్రీలో ఇంటర్సెప్ట్ ఫామ్కి ఏంటి ఇంటర్సెప్ట్ ఫామ్, x/a + y/b. అంటే మీకు ఎట్లా ఉంటుంది, దీని నుంచి ఇక్కడ ax + by + c = 0. సో దీని నుంచి ax + by + c = 0 అంటే ax + by = -c కదా. సో దీని నుంచి మీరు ఈ ఫార్మేట్ అనేది రాస్తే x/a + y/b = 1 అనే ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది మనకు వస్తుంది. మరి 3Dకి వచ్చేసరికి ఎట్లా ఉంటుందండి, ఇక్కడ వచ్చేసరికి ax + by + cz + d = 0. cz + d అంటే z అనేది మనకి యాడ్ అవుతుంది. అంటే 4 ఉంటాయి, అంటే మనకి త్రీ ఇంటర్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ax + by + cz = -d. సో మరి ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది, x/a + y/b + z/c = 1. సో ఇలా ఉంటుందన్నమాట మనకి 2Dకి 3Dకి జస్ట్ థర్డ్ వర్టెక్స్ అనేది యాడ్ అవుతుంది కదా. సో z/c, ఓకే. సో చూడండి, మరి డైరెక్ట్ ఫార్ములాస్ యాడ్ చేద్దామా. సో చూడండి, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఓకే, ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, ఒక ప్లేన్ కదా, ఇన్ ద ఇంటర్సెప్ట్ ఫామ్, ఓకే. సో ఈ లైన్కి మనము ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది చేయాలి. సో ఏమవుతుంది ఇంటర్సెప్ట్ ఫామ్, సో ఏం చేయాలి ఫస్ట్. సో గివెన్ లైన్, గివెన్ ఈక్వేషన్ ఏంటన్నా, 4x - 4y + 2z + 5 = 0. సో ఎట్లా ఉంటుంది, 4x - 4y + 2z = -5 కదా. సో ఈ -5 ఇటు సైడ్ ఇక్కడ మల్టిప్లై, ఇటు సైడ్ వస్తే సో -5 అంటే × 1 కదా, × 1. సో ఇటు పక్క మల్టిప్లై అవుతుంది, ఇటు పక్క డివైడ్ అవుతుంది. సో ఎంత అవుతుంది, 4x/-5 + -4/-5 × y + 2/-5 × z ఎంత, 1. సో టోటల్గా ఎంత అవుతుంది, ఇక్కడ x/-5/4 ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కదా, y/5/4 ప్లస్ z/-5/2 = ఎంత, 1. సో దిస్ ఈస్ ద ఇంటర్సెప్ట్ ఫామ్.
అంతే. అదే ఇంటర్సెప్ట్ ఫామ్ ఇక. అంతే కదా! సో, మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి? సో, ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది? x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు 1. సో, అదే ఫార్మాట్‌లో వచ్చిందా మనకిక్కడ? అదే ఫార్మాట్‌లో వచ్చింది కదా! ఇంటర్సెప్ట్ ఫామ్‌లో వచ్చేసింది కదా! ఓకే. సూపర్. మరి నెక్స్ట్ వన్. సో, చూడండి చాలా సింపుల్‌గా ఉంటది. సో, ఫైండ్ ద ఇంటర్సెప్ట్ ఆఫ్ ది ప్లేన్. సేమ్ అంతేనన్నా మళ్ళీ ఇంటర్సెప్ట్ ఫామ్ కనుక్కోండి. ఈసారి మనం ఏంటంటే సింగిల్ సెపరేట్‌గా రాస్తాం. ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఎక్స్ కోఆర్డినేట్‌కి, వై కోఆర్డినేట్‌కి, జెడ్ కోఆర్డినేట్‌కి మూడిటికి సెపరేట్‌గా మనం చూపించాలి. కదా! సో, ఇక్కడ చూడండి ఏమన్నాడు? ఫస్ట్ గివెన్ 4x ప్లస్ 3y మైనస్ 2z ప్లస్ 2 ఈక్వల్ టు 0. అంటే 4x ప్లస్ 3y మైనస్ 2z ఈక్వల్ టు ఎంత? -2. సో, -2 ఇటు సైడ్ వస్తే ఎంత అవుతుంది? 4x/-2 ప్లస్ 3y/-2 మైనస్ 2z/-2 ఈక్వల్ టు ఎంత? 1 కదా! సో, ఇక్కడ మైనస్ అంటే క్యాన్సిల్ అవుతుంది కదా! సో, ఎంత అవుతుంది ఇక్కడ వచ్చేసరికి? ఓకే. 4x. సో, x/-2/4 ప్లస్ y/-2/3 ప్లస్ z/2/2 ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఎంత? 1. ఇక్కడ వచ్చేసరికి 1, ఇక్కడ వచ్చేసరికి 2. అంటే టోటల్‌గా ఎంత? x/-1/2 ప్లస్ y/-2/3 ప్లస్ z/1 ఈక్వల్ టు ఓకే. సో, ఇప్పుడు x ఇంటర్సెప్ట్. సో, x కోఆర్డినేట్ యాక్సిస్. సో, x యాక్సిస్ కదా! సో, ద ఇంటర్సెప్ట్ ఆఫ్ x యాక్సిస్ ఎంత అవుతుంది? x యాక్సిస్ ఎంత? -1/2. y యాక్సిస్ ఎంత? ఈ కూడా రాయాలి నాన్న మీరు. ఈ కూడా రాయాలి. ఈ కూడా రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడుతుంది. x యాక్సిస్ ఎంత? -1/2. z యాక్సిస్ ఎంత? y యాక్సిస్ ఎంత? -2/3. z యాక్సిస్ ఎంత? మనకు వచ్చేసరికి 1. z యాక్సిస్ ఎంత? 1. అంతే సింపుల్. ఓకే. సో, చూడండి మీకు ఇదంతా చేసినందుకు 1 మార్క్ అయితే ఈ ఫైనల్ ఆన్సర్ రాసినందుకు 1 మార్క్ వేస్తారు. 2 మార్క్స్. ఓకే. సో, మరి నెక్స్ట్ వన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ విచ్ మేక్స్ ఇంటర్సెప్ట్స్. సో, 1, 2, 4. సో, మేక్స్ ఇంటర్సెప్ట్. సో, x యాక్సిస్కి 1, y యాక్సిస్ 2, z యాక్సిస్కి 4 అంట. అంటే చూడండి. సో, జనరల్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో, జనరల్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటన్నా? జనరల్ ఇంటర్సెప్ట్ ఫాము x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు ఎంత? 1. సో, x యాక్సిస్కి ఎంత అన్నాడు? 1 అన్నాడు. ప్లస్ y యాక్సిస్కి ఎంత అన్నాడు? 2 ప్లస్ z యాక్సిస్కి ఎంత? 4 ఈక్వల్ టు 1. సో, ఎల్సిఎం ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఎల్సిఎం కట్టండి. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 4x ప్లస్ 2y ప్లస్ z ఈక్వల్ టు 1. అంటే 4x ప్లస్ 2y ప్లస్ z ఈక్వల్ టు ఎంత? 4. అంతే సింపుల్. 4x ప్లస్ 2y ప్లస్ z ఈక్వల్ టు 4. అంతే. ఓకేనా? నెక్స్ట్ వన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రెడ్యూస్ ద ఈక్వేషన్. సో, ఈక్వేషన్ రెడ్యూస్ ఆఫ్ ది ప్లేన్ టు ది నార్మల్ ఫామ్. ఓకేనా? సో, మనం 2Dలో చేసినప్పుడు నార్మల్ ఫామ్. సో, ఏం చేసామన్నా మనం నార్మల్ ఫామ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని డివైడ్ చేయాలి. ఎట్లా డివైడ్ చేయాలి? √a² ప్లస్ b²తో డివైడ్ చేస్తాం. అంతే. నార్మల్ ఫామ్ ఏంటి? √a² ప్లస్ b²తో డివైడ్ చేస్తాం. అది దేంట్లో? 2Dలో. మరి ఇక్కడ సరే 3D కాబట్టి a² ప్లస్ b² ప్లస్ c². డివైడ్ విత్ √a² ప్లస్ b² ప్లస్ c² కదా! సో, చూడండి ఫస్ట్ గివెన్. సో, గివెన్ ఎంత? x ప్లస్ 2y మైనస్ 3z మైనస్ 6 ఈక్వల్ టు 0 కదా! సో, ఇప్పుడు ఏమవుతుంది మరి? డివైడ్ విత్. సో, డివైడింగ్ ఎంత అవుతుంది? √a² ప్లస్ b² ప్లస్ c² బోత్ సైడ్స్ కదా! సో, దీని ఫస్ట్ x ప్లస్ 2y మైనస్ 3z. సో, డివైడ్ చేయాలి కాబట్టి సో, అంటే √a² అంటే ఎంత? 1² ప్లస్ 2² ప్లస్ మైనస్ 3². సో, ఎంత అవుతుందన్న ఇక్కడ వచ్చేసరికి 1 ప్లస్ 4 ప్లస్ 9 అంటే √14. సో, చేస్తే ఎంత అవుతుంది మనకి ఇక్కడ వచ్చేసరికి? x/√14 ప్లస్ 2y/√14
రూట్ 14 మైనస్ 3z బై రూట్ 14 మైనస్ 6 బై రూట్ 14 ఈక్వల్ టు 0. సో ఈ కాన్స్టెంట్ అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. సో ఎంత అవుతుందన్న మనకి x బై ఎంత అవుతుంది రూట్ 14 ప్లస్ y బై రూట్ 14 బై 2 ప్లస్ z బై రూట్ 14 బై మైనస్ 3 ఈక్వల్ టు ఎంత 6 బై రూట్ 14. ఇట్లయినా రాయొచ్చు. సో లేదు అంటారా, లేదు అంటే ఇంకెట్లా రాయొచ్చు ఇక్కడ 1 బై రూట్ 14 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 బై రూట్ 14 ఇంటూ వై ప్లస్ మైనస్ 3 బై రూట్ 14 ఇంటూ జెడ్ ఈక్వల్ టు 6 బై రూట్ 14. ఓకే, ఇలా రాసుకోవచ్చు. ఓకేనా. మరి నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద DCs, ఫైండ్ ద ట్రైడ్ ఆఫ్ DCs ఆఫ్ ది నార్మల్ టు ది ప్లేన్. ఓకే, సో మరి DC, సో ఇచ్చిన ఈక్వేషన్ని AX ప్లస్ BY ప్లస్ CZ ప్లస్ D ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ ఫార్మ్, ఓకే ఈ ఫార్మ్ 3D ఫామ్లో వచ్చాడు కదా, 3D మనకి ఈక్వేషన్లో జనరల్ ఫామ్లో. సో మరి దీనికి వచ్చేసరికి DCs ఆఫ్ ది నార్మల్ ప్లేన్, DCs ఆఫ్ ది నార్మల్ టు ది ప్లేన్. సో ఏమవుతుందా మనకు వచ్చరికి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కామా బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కామా సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఇది మనకు వచ్చేసరికి ఏంటి ఫార్ములా కదా. సో ఏమవుతుంది ఇది చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్, ఓకే ప్లస్ ఆర్ మైనస్. సో ఏ అంత ఇక్కడ మనకు వచ్చేసరికి ఏ, సో ఏ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ బై నెక్స్ట్ 1. సో బి ఎంత 2 కదా, ఓకే బి 2 బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ కామా సి 2 బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఓకే, సో ప్లస్ ఆర్ మైనస్ ఎంత అవుతుందన్న 1. సో 1 ప్లస్ 4 ప్లస్ 4 ఎంత అవుతుంది 1 బై రూట్ 9, ఇక్కడ 2 బై రూట్ 9, 2 బై రూట్ 9 అంతే. 1 బై రూట్ 9 కామా 2 బై రూట్ 9 కామా 2 బై రూట్ 9. సో 1 బై రూట్ 9, మరి రూట్ 9 అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 బై 3 కామా 2 బై 3 కామా 2 బై 3, 1 బై 3 కామా 2 బై 3 కామా 2 బై 3. ఓకే యా ఓకే. సో మరి నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద యాంగిల్. ఓకే, యాంగిల్ బిట్వీన్, సో యాంగిల్ బిట్వీన్ అన్నాడు. సో యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. ఓకే, సో మరి యాంగిల్ బిట్వీన్, సో ఏంటన్నా యాంగిల్ బిట్వీన్, సో 2 ప్లేన్స్కి యాంగిల్, సో కాస్ థీటా. సో ఇందాక చెప్పాను కదా మోడ్ a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ అంతే కదా. సో మరి ఇక్కడ a1, సో a1, సో ఇది వచ్చేసరికి a1 b1 c1 a2 b2 c2 కదా. సో a1 a2 అంటే సంథింగ్ ఎంత అవుతుంది మోడ్ 2 ఇంటూ 1 ప్లస్ b1 ఎంత మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ c1 1 ఇంటూ c2 2 కదా. సో బై మోడ్ రూట్ ఆఫ్ ఎంత అన్న 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఎంత 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో ఎంత అవుతుంది 2 మైనస్ 1 ప్లస్ 2 మోడ్ కదా బై ఇక్కడ ఎంత అవుతుందన్న రూట్ 4 ప్లస్ 1 ప్లస్ 1, ఇక్కడ కూడా 1 ప్లస్ 1 ప్లస్ 4. సో టోటల్గా ఎంత అవుతుందన్న మరి మనకు వచ్చేసరికి, సో చూడండి మోడ్
మోడ్ కదా, మోడ్ అంటే పాజిటివ్. సో 4 మైనస్ అంటే 3. సో కాస్ థీటా ఈక్వల్ టు ఎంత? సో 3 బై ఇక్కడ ఎంత రూట్ 6, 2 రూట్ 6 కదా. కాస్ థీటా ఈక్వల్ టు 2 రూట్ 6. సో థీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది? కాస్ ఇన్వర్స్ 3 బై 2 రూట్ 6. అంతే కదా. మనకి ఇంకేమైనా వస్తుందా? థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 3 బై 2 రూట్ 6. అంతే, సింపుల్. సో ఈజీగా ఉంటున్నాను, జస్ట్ మనకి ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. ఓకే, సో మనకి వేరే మళ్ళీ యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. సో ఈ ప్రాబ్లం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ మోడల్ దీని మీద ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది, అది మీరు చేయండి. ఓకేనా. సో మన నెక్స్ట్ వన్. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ x1 y1 ఓకే ప్యారలల్. ఓకే, సో ప్యారలల్ అన్నాడు అన్న. ఓకేనా, సంథింగ్ మనకి ఓకే చూడండి ఇక్కడ వచ్చేసరికి ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏంటన్నా, ఇది x1 y1 z1 కదా. x1 y1 z1 అయితే దాని నుంచి అండ్ ప్యారలల్ టు ది ప్లేన్. సో ఇదేంటి? ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్ టు 0. సో కదా, ఇట్లా ఉందనుకో. సో మనకు వచ్చేసరికి ఫార్ములా. సో ఏమవుతుంది అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఫార్ములా? a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. అంతే. a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, సో చూడండి అన్న, ఇది మనకి ఫార్ములా. ఓకే, సో ఫార్ములా. సో ఏమవుతుంది మరి? ఏ. సో ఏ ఎంత మనకి ఇక్కడ 1. ఏ ఎంత? సో 1 కదా. సో 1 ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఎంత 1 ప్లస్ బి ఎంత 2 మరి y మైనస్ 1 ప్లస్ z ఎంత 3. సో సి కదా, సి ఎంత 3. సో z మైనస్ 1 ఈక్వల్ టు 0. టోటల్గా ఎంత? x మైనస్ 1 ప్లస్ 2y మైనస్ 2 ప్లస్ 3z మైనస్ 3 ఈక్వల్ టు 0. టోటల్గా x ప్లస్ 2y ప్లస్ 3z. సో ఎంత అవుతుంది? మైనస్ 6 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఓకేనా. సో ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. సో చూడండి, మనకు సింపుల్గా ఉంటాయి, అంతే, ఏమీ లేదు. ఇచ్చిన పాయింట్స్ని దీంట్లో మనము ఇంటర్సెప్ట్ చేసుకోవడమే, అంతే, అంతకుమించి ఏమి ఉండదు ఇక్కడ దీంట్లో. ఓకే. సో ప్లేన్. ఓకేనా. సో దీంతో మనకి 1B కదా. సో ప్లేన్లో 2 మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే సక్సెస్ఫుల్గా మనకి ప్లేన్ కదా. సో 1Bకి సంబంధించిన అన్ని చాప్టర్స్, సో 2 మార్క్స్ 4 మార్క్స్ అండ్ అలాగే 7 మార్క్స్ కూడా అన్ని టోటల్గా ఓవరాల్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో మీకు ఏ చాప్టర్ కావాలన్నా సరే మనం ప్లేలిస్ట్లో అనే చెప్పేసి ప్లేలిస్ట్లో అన్ని చాప్టర్స్ సంబంధించిన వీడియోస్ అనేవి మనకు ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నాయి. సో మీకు ఎప్పుడు ఎనీ టైం సో ఏది కావాలన్నా సరే మన ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. సో ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ PIT and share your friends.